హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సాంతోని సాధ్యమో ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారు, మీతో బాగుండండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ కూడా వారాహి నవరాత్రులు 2వ రోజు శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుందో చూసేద్దాం పదండి. అమ్మవారికి చీర మార్చడము అవన్నీ వ్లాగ్ అయితే తీయలేదన్నమాట, నేను టైం అనేది ఉండక. కాబట్టి చక్కగా చీర అయితే వీలైనంతలో మార్చేసుకుందాము. ఎర్రని చీరలో అమ్మ చాలా బాగున్నారండి. ఈయన పూజ అయితే జరుగుతూ ఉందన్నమాట. నా వంట కూడా అయిపోయింది మ్యాక్సిమం. పిల్లలతో అమ్మవారు ఎదురుకుండా ఎన్నో కొన్ని దీపాలు వెలిగించాలనే సంకల్పంతో నవరాత్రుల్లో మనం ఎంత పూజ చేసినా, ఒక దీపం వెలిగించినా, 3 దీపాలు వెలిగించినా, లేకపోతే ఒక పువ్వు వేసినా సరే ఫలితం అంతా ఇంత కాదని పెద్దలు చెప్తున్నారండి. కాబట్టి పిల్లలతో మనం చేయిద్దాము. మన సాంప్రదాయం పంచి కట్టుకోవాలి, ఇప్పుడు గబగబా లంగా జాకెట్ వేసుకురండి అంటే పిల్లలైతే అవన్నీ రెడీ అయితే చేయరనమాట. నాకు తెలిసి ఏదన్నా పెద్ద పెద్ద పూజలు వాళ్ళు కూడా కూర్చోవాలి అనుకున్నప్పుడు మాత్రమే పంచి అనేది కట్టుకుంటారనమాట. అందుకని అసలు పూజ చేయటమే గొప్ప అనమాట, వాళ్ళతో చేయించడమే. ఇదిగోండి హారతి అయితే ఇచ్చేస్తున్నారు. మనం మానకుండా పిల్లలతో కూడా పూజ అనేది చేయిద్దాము, మన సాంప్రదాయాలని నేర్పుదాము. చక్కగా నెమ్మదిగా ఒకేసారి అన్నీ వాళ్ళ మీద రుద్దేస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు వారాహి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, వారాహి కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. ఏదండి పూజ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. పొద్దున్నే పూజ 6:30కల్లా ఇంట్లో పూజ అయితే అయిపోతుంది. కరెక్ట్ మహానైవేద్యం కూడా అయిపోతుందండి. కాలభైరవ స్వామికి కూడా ఒకసారి నమస్కారం చేసేసుకొని చక్కగా బాలా త్రిపుర సుందరికి మధ్యలో చూసారా కమలం పువ్వులో ఒత్తులు అనేవి వెలిగించాను నేను. అమ్మకి శంఖాల దండ అయితే వేశాను, చిన్న చిన్న శంఖాలు అనమాట. మీరు గమనించారో లేదో, అమ్మకి పైన చక్కని మువ్వలతో దండలాగా అయితే వేశాను అనమాట. అవుగండి బుట్టలు, చిన్న చిన్న బుట్టలు ఎంతో అందంగా ఉన్నారనమాట అమ్మ. ఈరోజు టిఫిన్ మాది ఇడ్లీ అనమాట. ఇడ్లీ చట్నీ కూడా అమ్మకి నైవేద్యం పెట్టేశాను. టైం లేనప్పుడు తప్పదు, ఇడ్లీ రేకులతో సహానే పెట్టేశాను అనమాట, డిష్లో పెట్టకుండాను. ఎలా అయినా అమ్మ అర్థం చేసుకుంటారు నన్ను, పాపం టైం లేదేమోలే అని చెప్పేసి. ఇలాగా మహానైవేద్యము, ఈ నైవేద్యం కూడా అయిన తర్వాత ఇంకొకసారి హారతి అయితే ఇచ్చేస్తాను అనమాట అమ్మకి. వారాహి తల్లి వారాహి, వరాహముఖి వారాహి, వారాహి తల్లి వారాహి, నీరాజనమే వారాహి, వారాహి తల్లి వారాహి, అందే అందిని వారాహి, మోహే మోహిని వారాహి, వారాహి తల్లి వారాహి, వరాహముఖి వారాహి, ఆదిశక్తివి వారాహి, అనంత శక్తి వారాహి, వారాహి తల్లి వారాహి, వరాల జల్లే వారాహి. మంగళం జయమంగళం నిత్య శుభమంగళం వారాహి దేవతోభ్యన్మ ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. ఈ విధంగా పొద్దున పూట పూజ అయితే చక్కగా పూర్తి చేసుకున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నము సాయంత్రం పూజ అయితే ఉంటుంది. మనకి వీలైనంతలో ఎంతో కొంత నేను చేసుకుంటాను అనమాట. దీపము దూపము నైవేద్యం పాలు, యాలకుల పాలు పెట్టినా పర్లేదు అంటున్నారు కదండి, లేదా కొద్దిగా పరవాన్నం చేసి పెట్టినా పర్లేదనమాట. నేనైతే ఏమన్నా ఫ్రూట్స్ పెట్టేస్తూ ఉంటాను మధ్యాహ్నం, ఎందుకంటే పొద్దున్నే మహానైవేద్యం అయిపోతుంది కదా, ఇంకా తప్పదనమాట. అది ఎందుకని అంటే బాక్సుల్లోకి పెట్టి పంపించాలి కదా, అందుకని చెప్పండి. ఎంతలో అంతే, ఇంకా మరి ఇంకా చేసేదేంలే. సాయంత్రం పూటకు వచ్చేసేసరికి ఇప్పుడు సాయంత్రం పూజ మొదలైందనమాట. సీతాఫలాలు, పాలు, పానకము, మళ్ళీ నైవేద్యం అయితే పెడుతున్నారు ఈయన. దిగ్విజయంగా చక్కగా 2వ రోజు 3 పూట్ల పూజ అయితే జరిగిందనమాట అండి. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.